నిన్న మన ప్రత్యూష రాథోడ్‌కి మంగ్లీ కాల్ చేసింది. ఆ క్రమంలో ఇప్పుడు మీ వద్దకు ఈ బాధితులను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఓయూ మన తిరుమల ఉన్నాడో తనను ఉద్దేశించి అన్నది. అంటే తను సంబంధించిన డీటెయిల్స్ కావాలని, తనెవడో నాకు తెలవదని, వాడే ఇదంతా చేస్తున్నాడనే పదాలు కూడా యూజ్ చేసింది. నిజంగా అది చాలా జిగుప్సాకరం. మంగ్లీ గారు అట్ట మాట్లాడడం అసహ్యం. ఆవిడ ఫస్ట్ నుంచి అంతే. హ్మ్. ఇప్పుడని గాదు. ఆవిడ నోరు తెరిస్తే బూతులు. ఆవిడ వ్యక్తిత్వమే చాలా ఆరగెంట్, చాలా పొగరుబోతుతనంగా ఉంటది. తనంతా కూడా ప్రౌడ్‌నెస్ ఎక్కువ. అంటే ఒక్కసారిగా ఉన్నటువంటి ఆ డబ్బును చూసుకొని వచ్చినటువంటి ఆ అహంభావం ఆవిడకి ఫస్ట్ నుంచి ఉంది. హ్మ్. నాతో మాట్లాడిన డే 1 రోజు నుంచి కూడా ఉంది. అలా మాట్లాడిన నిజంగా మంగ్లీ గారు తన నెత్తిన తనే నిప్పులు పోసుకున్నట్టయింది. హ్మ్. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా పదవచనాలు వాడుతూ, మన సంస్కారాన్ని అక్కడ నిరూపించుకుంటూ మాట్లాడాలి. ఒకవేళ ఆవిడకి నిజంగా ఎంక్వైరీ చేయాలంటే ఇట్లా తిరుమల గారంట ఎవరు? ఆయన ఎక్కడుంటాడో కనుక్కో, మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఏంటి? ఇది ఎక్కడికి పోతుంది? అనొచ్చు. ఏవేవో బూతులు మాట్లాడి నిజంగా అది నిజంగా చాలా అసహ్యం. అలా అని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆవిడ రాతోడు ఆవిడెవరున్నారు చెల్లెమ్మ. ఆ చెల్లెమ్మ గూడా ఆవిడ మాట్లాడేదాన్ని అంత బహిరంగంగా పెట్టడం గూడా నాకు తెలుసు. ప్రత్యూష రాథోడ్. ప్రత్యూష రాథోడ్ ఆ చెల్లెమ్మ గూడా అలా బహిరంగంగా బయటపెట్టడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆవిడ నమ్మి మాట్లాడింది. జరిగేది 100% తప్పే. ఖచ్చితంగా మంగ్లీ చాలా అహంకారం ఉంటది. కానీ అలా బయట పెట్టుండకూడదేమో అనిపించింది. అది వాళ్ళ వ్యక్తిత్వం. అది నాకు సంబంధించింది కాదు. నాకనిపించింది చెప్తున్నా. కానీ ఇది ఎక్కడో డీవియేషన్ తీసుకుంటుంది. హ్మ్. నిజమైన బాధితుల దగ్గర నుంచి ఇది ఎక్కడో డీవియేషన్ ఇప్పుడు తీసుకుంటుంది. ఈ బాధితులంతా ఇప్పుడు మీ దగ్గరికొచ్చిన వాళ్ళంతా ఎక్కడ కనిపించట్లేదేంటి? ఈ 2, 3 రోజుల నుంచి? ఇంటికెళ్లారండి పాపం. ఇంటికెళ్లారా? మొన్నటిదాకా మీరు చూసారు గదా! మురళి హ్మ్. గారు. 15 రోజులు ఇక్కడే ఉండి. డార్మిటరీలో 250 గట్టి వండుకుంటూ, నీళ్లు పోసుకొని, స్నానం చేస్తూ, ఒకటే జత నైట్ ఉతుక్కొని, ఆరేసుకొని, కండువ కట్టుకొని పడుకోవడం. మళ్ళీ ఆ జత ఏసుకొని రూ. 5 భోజనం చేయడం, రూ. 10 టిఫిన్ చేయడం. హ్మ్. పాపం 15 రోజుల వరకు ఉన్నారండి. తర్వాత ఇంటికెళ్లారు. నేనే ఎళ్ళిపోండి. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు నేనే పిలుస్తా. సీసీఎస్‌లో మొన్న కంప్లెయింట్ పెట్టిచ్చి అక్కడి నుంచి పంపించేసాం. మళ్ళీ ఈ మధ్యలో అవసరం ఉన్నప్పుడు నేను పిలిపిస్తా. అయితే ఈ బాధితులలో మనం గూడా ఇక్కడ స్టూడియోలో మాట్లాడినాం. ఈ ఎపిసోడ్ అంతా మంగ్లీ మీద పోయి, శివ చౌహాన్ పోయి, మధు పోయి, మళ్ళీ హేమకాంత రెడ్డి చుట్టూ తిరుగుతా ఉంది. ఈ హేమకాంత రెడ్డి అసలు విక్టిమ్ కాదు, బాధితుడు అక్యూజ్డ్. గాదు. తను అక్యూజ్డ్ అనే ఆరోపణ కూడా మంగ్లీ చేస్తా ఉన్నది. తప్పండి. ఎవరైతే హిమాకాంత్ రెడ్డి ఉండో అతను బాధితుడు. నేను ఒకటికి 10 సార్లు తన మీద నేను 100 సార్లు అడిగా. నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు అంటే తాను ఉన్న ఆధారాలన్నీ తీసుకొచ్చి చూపించాడు. హ్మ్. తను ఏ విధంగా అయితే మధుకున్నటువంటి ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్‌లో ఇతను కూడా ఒక ఏజెంట్. హ్మ్. అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాడికే ఇచ్చాడు. ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఏదైతే హిమాకాంత్ రెడ్డి గురించి మంగ్లీ గారు మన రమౌత్ మధు చెప్పారు. అంతేగాని తను భాగస్వామి గాదు. ఈ కాదు. సంస్థలో గాని కాదు. మధు భాగస్వామి వేరు. ఇతను ఎవడైతే ఇప్పుడు ఈ రమవత్ మధు ఉండో, హ్మ్. వాడు అతని పేరేదో పెట్టిండని చెప్పి తెలుసు. దాని గురించి పూర్తిగా తెలీదు. కానీ డబ్బులు మొత్తం వసూలు చేసిందంతా రమవత్ మధువే. వసూలు చేసి బాధితులందరి దగ్గర నుంచి ఇతను కూడా ఒక బాధితుడు. ఏది హ్మ్. హిమాకాంత్ రెడ్డి గూడా. హ్మ్. తను కూడా ఒక అదే 25,00,000 మనం గూడా దీంట్లో చేసాం. చేసినాం గదా! డే 1 నుంచి మొన్నటి వరకు కూడా అతను బాధితుడు. పాపం అతని దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తీసుకొని తిరిగిండు. మరి తనెందుకు ఇప్పుడు అబ్స్కాండ్‌లో ఉన్నాడు? ఎందుకంటే తన మీద ఈఓడబ్ల్యూలో కేసు పెట్టారు వాళ్ళంతా. ఆ! ఇప్పుడు నాయకొట్టు మచ్చేందర్ అని ఒకతనుండు. హ్మ్. సో, నాయకొట్టు మచ్చేందర్ అనే వ్యక్తి నన్ను ఒకానొక దశలో బెదిరించిండు. హ్మ్. తన మీద కూడా కేసు పెడదాం అనుకున్నాలే. ఎవరాయన? నాయకొట్టు మచ్చేందర్ అని మన పటాన్ చెరువు. అంటే ఎవరు తను? బాధితుల తరపున ఉన్నటువంటి వ్యక్తితో అతను కూడా ఒక బాధితుడని చెప్తున్నాడు గానీ, అతను బాధితుడు కాదు. అతను కూడా ఒక ప్రధాన నిందితుడు. హ్మ్. అతనికి సంబంధించిన కొన్ని వివరాలున్నాయి. హ్మ్. అవి కూడా నేను త్వరలో బయటపెడతా. ఈ నాయకొట్టు మచ్చేందర్ అనే వ్యక్తి మంగ్లీ ఏ తప్పు చేయలేదు. మంగ్లీ చాలా మంచిది అని చెప్పేసి నన్ను బెదిరించే ప్రయత్నం చేసిండు. ఆ మెసేజ్‌లు, ఆ కాల్స్ లిస్ట్ కూడా ఉంది. హ్మ్. సో, విషయం ఏంటంటే అసలు ఈ నాయకొట్టు మచ్చేందరు మొట్టమొదటిగా ఎవరైతే రమావత్ మధు ఉండో, రమావత్ మధు కోసం అంటే తిరిగిన వాళ్ళు. దాంట్లో రమావత్ మధు ఎక్కడుండో చెప్పని చెప్పి హేమాకాంత్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి నాయకొట్టు మచ్చేందర్. ఈ నాయకొట్టు మచ్చేందర్ ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి అక్కడ దందాలు షురూ చేస్తుంటాడన్నట్టు. పటాన్ చెరువు ఎమ్మెల్యే పేరు చెప్పి దందాలు చేస్తుంటాడు. సో, ఆ నాయకొట్టు మచ్చేందర్ నన్ను కూడా బెదిరించే క్రమంలో వాడి దగ్గర ఆధారాలన్నీ తీసుకుని వాడికి సంబంధించిన ఎగెన్స్ట్ ఉన్న ఆధారాలు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. వాడే చెప్తాడు ప్రధానంగా ఏంటంటే ఆడేమో పోయి ఏది మధుని ఉద్దేశించి. మధుగాడు పోయి మంగ్లీతో ఉంటాడు. నువ్వు పోయి ఇంకో దాంతో ఉంటావు. మేమేం పిచ్చోళ్ళం అది ఇది అని చెప్పి మాట్లాడిన ఒక వీడియో ఉంది. అది కూడా ఇస్తా. తనకు సంబంధించి ఎగెన్స్ట్ ఉన్న కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇస్తా. తర్వాత కట్ చేస్తే ఈ నాయకొట్టు మచ్చేంద్రే రమావత్ మధుని కొన్ని రోజుల వరకు దాచిండు. హ్మ్. తర్వాత మంగ్లీతో బంధం ఏర్పరచుకొని మంగ్లీకి అనుకూలంగా మాట్లాడుతుండు. సో, ఆ క్రమంలోనే ఈ నాయకొట్టు మచ్చేందర్ నేతృత్వంలో హేమాకాంత్ రెడ్డిని నిందితుడిగా యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి.
సో ఇవన్నీ ఏంటంటే ఈ ఇప్పుడు కేసు మీరు ప్రతి ఇన్సిడెంట్ వివరిస్తూ, ఉమ్, ప్రతి సన్నివేశాన్ని, సంఘటన వివరిస్తూ, ఉమ్. ప్రతి దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా ఉన్నాయా? లేదా కావాలని చెప్తున్నారా? కావాలని చెప్తే రేపు పొద్దున సమాజం అడుగుతుంది కదా. అదే అందుకనే అడుగుతున్నా. నేను మీరు ప్రతి ఇన్సిడెంట్ కు ఆధారం ఉందని ఒక నేను వివరణ ప్రతి ఇస్తున్నారు. దేవుని నుంచి కూడా ప్రతిదీ ఆధారం ఇచ్చుకుంటూనే మాట్లాడతాను. ఉమ్, ఈ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఆడియోలు, ఆ ఫోటోలు అన్ని కూడా నేను ఇచ్చినవి. ఉమ్, ఇప్పటికి కూడా కొన్ని ఎవిడెన్స్ దాచిపెట్టా. ఉమ్, ఆ ఎవిడెన్స్ వస్తే బ్లాస్ట్ అవుతుంది. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తే జాగ్రత్త పడతారు. సో ఉమ్, కొన్ని క్రూషియల్ ఎవిడెన్స్ దాచి అవి కోర్టుకి ఇస్తా. అందులో నాయకోటి మచ్చేందర్ జాతకం కూడా ఉంది, చూద్దురు కానీ. సో ఉమ్, ఇక్కడ ఏంటంటే తను అక్కడ వాళ్ళని అంటే ఉరికించి ఇతన్ని కావాలని కేసు నుంచి తప్పించడానికి ఎవరైతే ఈ నాయకొట్టి మచ్చేందర్ ఉండో మధుకు ఆపోజిట్ గా పనిచేసి రమావతి మధుకి ఒక్కసారిగా షెల్టర్ కల్పించిండు. మంగ్లీ ఒక్కసారిగా మంచిది అయిపోయింది అతనికి. నన్ను అంటాడు, నన్ను బెదిరించిండు. ఆ ఫోటోలు స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఏమని? చెప్తా, అవి మీకు ఇస్తా. ఉమ్, అవి తర్వాత, ఎందుకంటే వాడు దాక్కోకోకుండా తనకి ఏం దొరకకుండా కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో దీంట్లో తను ప్రధాన నిందితుడిగా చేసి దీని కేసును పక్కుదోవ పట్టించడానికి మంగ్లీ అండ్ మధు నాయకొట్టు మచ్చేందర్ వేసినటువంటి ప్లాన్ ఇది.